ఎన్ని రకాల ఇంటర్ప్రిటేషన్ అంటే విచిత్రం. మీకు ఉదాహరణగా 5-6 చెప్తాను. ఒకటి, అల్లు అర్జున్ పార్టీ పెట్టాలనుకుంటున్నాడు, రాజకీయాల్లో చేరాలనుకుంటున్నాడు, ప్రశాంత్ కిషోర్తో కలిశాడు అని జీ తెలుగు అనుకుంటా బ్రేక్ చేసింది. ఫేక్ న్యూస్. అది ఇప్పుడు ఏది ఫేకో ఏది కాదో మనం ఇక్కడ కూర్చొని కూడా చెప్పలేము. ఇప్పుడు కలిశాడా లేదా అనేది ఎవరని చెప్పగలం. సో కలిశాడా లేదా, కలవాలనుకున్నా లేదా, అందువల్ల అది ఫేక్ అని ఇమీడియట్గా కంక్లూజన్ రాలేము, అది రియల్ అని కూడా కంక్లూజన్ రాలేము. కానీ ఒక పాసిబిలిటీ ఏమైనా ఉంటుందా అనే ఒక పొలిటికల్ అనాలిసిస్ చేస్తే అల్లు అర్జున్ రేపొద్దునే పార్టీ పెడతలేడు, అల్లు అర్జున్ వెంటనే రాజకీయాల్లో చేరతలేడు. సాధారణంగా ఫిలిమీ క్యారీర్ పీక్లో ఉన్న సమయంలో పాలిటిక్స్లో ఎవరు చేరరు. మీరు ఎక్కడైనా చూడండి, ఫిల్మీ క్యారీర్ క్లోజ్ అయినాక చేరడు, పీక్లో చేరడు. అంటే ఆ గ్రాఫ్ ఇక మెరగదు అనుకున్న టైంలో చేరుతారు. సాధారణంగా మీరు ఎవరినైనా చూడండి హిస్టరీ. మీరు అందువల్ల అల్లు అర్జున్ ఇప్పుడు హైయెస్ట్ పీక్లో ఉండగా